హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న కెమికల్ కైనెటిక్స్ చాప్టర్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. రైట్? సో ఈ వీడియో చేయడానికి కొద్దిగా లేట్ అయింది నాన్న. ఐ అపాలజైజ్ ఫర్ దట్ బికాజ్ ఒక రీజన్ ఉంది. సో బికాజ్ ఆఫ్ సమ్ రీజన్ మా కాలేజీలో ఒక ఓల్డ్ స్టూడెంట్, ఒక అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి అనుకున్న ర్యాంక్ రాలేదు అండ్ అనుకున్న కాలేజీలో సీట్ రాలేదు అనేసి he attempted for suicide, but he was in hospital and in critical condition. And రీసెంట్గా 2 days బ్యాక్ తను న్యూస్ తెలిసింది, తను he is no more అనేసి. సో ఐ సజెస్ట్ నాన్న, ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, ప్లీజ్ డోంట్ గో ఇన్ టు డిప్రెషన్. లైఫ్లో అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్, ఇస్ ఇట్ బ్యాడ్ ఆర్ గుడ్. ఓకే, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అన్ని సిచ్యువేషన్స్ కూడా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. డోంట్ టేక్ బోల్డ్ డెసిషన్స్ నాన్న, అలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. అండ్ చిన్న చిన్న వాటికి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. బికాస్ చూడండి, ఒక వే క్లోజ్ అయ్యింది అని అనిపిస్తే ఇంకో వే ఆల్రెడీ ఓపెన్ అయ్యే ఉంటుంది. ఓకే, దట్ వీ హ్యావ్ టు రియలైజ్. ఆ వే ఏంటో మనం కొద్దిగా అనలైజ్ చేసి రియలైజ్ చేస్తే మనకు ఆ వే దొరుకుతుంది నాన్న. ప్లీజ్ డోంట్ టేక్ ఆల్ సచ్ డెసిషన్స్. జీవితంలో ఏదైనా సరే, స్టడీస్ కానీ ఎనీ అదర్ సిచ్యువేషన్స్లో కానీ మీరు ఇలాంటి డిసిషన్స్ తీసుకోకండి. ఓకే, మీ హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు. ఇది ఎప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవాలి నాన్న. రైట్? సో ఈ జనరేషన్కి సెల్ఫ్ మోటివేషన్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోయింది. ఓకే, ఈ మధ్యలో ప్రతిదానికి సూసైడ్ ఒకటే సొల్యూషన్ అనుకుంటున్నారు, బట్ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ద రైట్ డిసిషన్. ఓకే, సో అందుకని ఇప్పటి నుంచి నా లెక్చర్స్లో ఫస్ట్ మోటివేషన్ లైన్స్ చెప్తాను అండ్ దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఆల్సో మోటివేషన్ లైన్తో ఎండ్ చేస్తాను. ఓకే, ఎప్పుడైనా పాజిటివ్ థింగ్స్ ఎక్కువగా వింటే అది మన లైఫ్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. సో ఫ్రమ్ నౌ ఎవ్రీ లెక్చర్లో మోటివేషన్ లైన్స్ వీడియో స్టార్టింగ్లో ఉంటుంది అండ్ వీడియో ఎండ్లో కూడా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అ స్మాల్ ట్రై ఫ్రమ్ మై సైడ్. ఓకేనా, లెట్స్ మూవ్ ఇన్ టు ద లెక్చర్. ఫస్ట్ మనం మోటివేషనల్ లైన్స్ చూద్దాం. టుడేస్ మోటివేషనల్ లైన్స్: కన్నీటి చినుకే ముత్యం అవుతుంది, కష్టాల గాలే బలమవుతుంది, ధైర్యమే నీకు తోడుంటే ప్రతి కళ నిజమవుతుంది. సో బీ బోల్డ్. ఓకే, బోల్డ్గా ఉండండి. మీ జీవితంలో ఏదైనా ఫేస్ చేసే బోల్డ్నెస్ మీకు రావాలి. ఓకే, సో దట్ యూ క్యాన్ అచీవ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, చిన్నదానికి మీరు డిప్రెస్ అయిపోయి కృంగిపోతే లైఫ్ ముందుకు సాగదు నాన్న. సో దిస్ ఈస్ అ వే హౌ యూ హ్యావ్ టు బీ ఇన్ యువర్ లైఫ్. బీ పాజిటివ్. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ మూవ్ ఇన్ టు ద లెక్చర్. రైట్? సో లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దానికి రేట్ ఆఫ్ రియాక్షన్ రాయమన్నాడు. రైట్? సో ఫస్ట్ మనకు రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ రేట్ ఆఫ్ రియాక్షన్? లెట్స్ సీ దట్. సో మనం రేట్ ఆఫ్ రియాక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తాము చూడండి. రేట్ ఆఫ్ రియాక్షన్, దీన్ని మనం ROR అని రాసుకోవచ్చు. రైట్? ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రోడక్ట్స్ బై చేంజ్ ఇన్ టైం. ఓకే, సో రేట్ ఆఫ్ రియాక్షన్ డెఫినేషన్ ఏంటి? చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రోడక్ట్స్ పర్ యూనిట్ టైం. ఓకే, సో ఒక టైం ఇంటర్వల్ తీసుకుంటే అందులో ఎంత రియాక్షన్ ఆర్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ చేంజ్ వచ్చింది అనేది రేట్ ఆఫ్ రియాక్షన్ చెప్తుంది. రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రియాక్షన్ని కన్సిడర్ చేసుకుందాం. దట్ ఈస్ R ఈస్ గివింగ్ రైజ్ టు P. సో దిస్ ఈస్ అ రియాక్షన్. చూడండి, రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్లోకి కన్వర్ట్ అయ్యేప్పుడు, సో హియర్ R ఈజ్ అ రియాక్టెంట్ అండ్ P ఈజ్ అ ప్రోడక్ట్. ఎప్పుడైనా ఒక కెమికల్ రియాక్షన్ అయ్యేప్పుడు ఏమవుతుంది? రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్జ్యూమ్ అయిపోతాయి అండ్ ప్రోడక్ట్స్ ఫామ్ అయిపోతాయి కదా. దట్ ఈస్ రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది అండ్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అదే కదా ఏదైనా కెమికల్ రియాక్షన్లో జరిగేది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాజ్ రియాక్షన్ ప్రొసీడ్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ డిక్రీజెస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంక్రీజెస్. రైట్? సో మనం ఇప్పుడు ఈ రియాక్షన్కి రేట్ ఆఫ్ రియాక్షన్ రాయాలి. సో ఫస్ట్ మనం రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్స్ రాద్దాం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్స్ మనం రేట్ ఆఫ్ రియాక్షన్ రాద్దాం. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములాలో ఏముంది? చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకే, చేంజ్ ఇన్ మనం దేంతో డినోట్ చేస్తాము? చేంజ్ ఇన్ ఎప్పుడైనా మనం డెల్టాతో డినోట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, డెల్టాతో డినోట్ చేస్తాం. సో డెల్టా అండ్ కాన్సన్ట్రేషన్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్లో డినోట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ టర్మ్ వచ్చిందంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్లో డినోట్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ రియాక్టెంట్ ఏంటి ఇక్కడ? R. ఓకే, ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో R పెట్టండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాయాలి? సో చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, డెల్టా ఏమో చేంజ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో R. ఓకే, సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఏమో కాన్సన్ట్రేషన్ ఇండికేట్ చేస్తుంది అండ్ R ఈజ్ ద రియాక్టెంట్. రైట్? బై చేంజ్ ఇన్ టైం. సో చేంజ్ ఇన్ టైం ఎట్లా రాయొచ్చు? నేను చేంజ్ అంటే ఏమని చెప్పాను? డెల్టా. రైట్? టైంని మనం Tతో డినోట్ చేస్తాం.
ఓకే, డెల్టా టీ. నేను చెప్పాను కదా ఇందాక, రియాక్షన్ ప్రొసీడ్ అయ్యేప్పుడు ఏమవుతుంది, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫార్ములాలో మైనస్ అని పెడతాం. మైనస్ అని ఎందుకు పెడుతున్నామంటే దిస్ మైనస్ ఇండికేట్స్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. మైనస్ ఏం ఇండికేట్ చేస్తుందంటే డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్స్, రైట్. ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు ప్రోడక్ట్స్ చూద్దాం. ఓకే, ప్రోడక్ట్ ఏముంది ఇక్కడ, పి ఉంది కదా. సో ఇప్పుడు మనం రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు ప్రోడక్ట్ ఎలా రాయాలి చూడండి. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి, చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఇక్కడ మనం ప్రోడక్ట్స్ తీసుకోవాలి. ఓకే, బై చేంజ్ ఇన్ టైం. ఓకే, ఈ చేంజ్ ఇన్ మనం ఎట్లా డినోట్ చేస్తాము, డెల్టాతో డినోట్ చేస్తాం కదా. సో డెల్టా అండ్ కాన్సన్ట్రేషన్ ఎట్లా డినోట్ చేస్తాము, స్క్వేర్ బ్రాకెట్స్లో డినోట్ చేస్తాం కదా. సో రైట్ డౌన్ స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్ ఏంటి ఇక్కడ, ఈ రియాక్షన్లో ప్రోడక్ట్ ఏంటి, పి. సో రైట్ డౌన్ పి డివైడెడ్ బై వాట్ ఈస్ చేంజ్ ఇన్ టైం. చేంజ్ అంటే మళ్ళీ డెల్టా పెట్టండి, అండ్ టైం మీన్స్ టీ. సో డెల్టా టీ, రైట్. అండ్ ఇక్కడ నేను ఏం చెప్పాను, యాజ్ రియాక్షన్ ప్రొసీడ్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంక్రీజెస్. అవును కదా, రియాక్షన్ అయిన కొద్దికి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ప్లస్ అని పెడతాం. సో ఇక్కడ ప్లస్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ యొక్క ఇంక్రీజ్ని ఈ పాజిటివ్ సైన్ ఇండికేట్ చేస్తుంది అనమాట. అర్థమైందా. సో దిస్ ఈస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్స్ అండ్ దిస్ ఈస్ రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు ప్రోడక్ట్స్, రైట్. సో ఇప్పుడు మనం టోటల్ రియాక్షన్ రేట్ని రాద్దాం. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మనం రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్స్ రాద్దాం. మైనస్ డెల్టా స్క్వేర్ బ్రాకెట్స్ ఆర్ బై డెల్టా టీ, దిస్ ఈజ్ మైనస్ సైన్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ప్లస్ డెల్టా స్క్వేర్ బ్రాకెట్స్ పి బై డెల్టా టీ. సో దిస్ ఈజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఫర్ టోటల్ రియాక్షన్, రైట్. సో మనం ఇట్లా రేట్ ఆఫ్ రియాక్షన్ రాసుకుంటాం. సో ఈ రేట్ ఆఫ్ రియాక్షన్, ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఫార్ములా. సో మైనస్ డెల్టా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ బై డెల్టా టీ అంటే డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ని ఇది షో చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ డెల్టా కాన్సన్ట్రేషన్ ఆఫ్ పి బై డెల్టా టీ, ఇది దేని ఇండికేట్ చేస్తుంది, ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఇండికేట్ చేస్తుంది. సో అర్థమైందా. ఈ ప్లస్ అండ్ మైనస్ సైన్స్ ఎందుకు పెట్టాము ఇక్కడ, మైనస్ ఇండికేట్స్ ద డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ అండ్ ప్లస్ ఇండికేట్స్ ద ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఇంకో రియాక్షన్ తీసుకుందాం. M1A ప్లస్ M2B గివింగ్ రైస్ టు N1P ప్లస్ N2Q. ఓకే, ఇది రియాక్షన్ అనుకుందాం. ఓకే, దీని రేట్ ఆఫ్ రియాక్షన్ ఎట్లా రాయాలి ఇప్పుడు చెప్తాను నేను. ఓకే, సో ఇక్కడ A అండ్ B ఆర్ ద రియాక్టెంట్స్. ఓకే, P అండ్ Q ఆర్ ద ప్రోడక్ట్స్ కదా. అండ్ ఈ M1, M2, N1 అండ్ N2 ఆర్ ద స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ ఆర్ బ్యాలెన్సింగ్ కోఎఫిషియెంట్స్ అంటాం. ఈ స్టాకియోమెట్రిక్ ఆర్ బ్యాలెన్సింగ్ కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా మనం ఒక రియాక్షన్ రాస్తే ఆ రియాక్షన్ బ్యాలెన్స్ అవ్వాలి కదా, వాటిని మనం స్టాకియోమెట్రిక్ ఆర్ బ్యాలెన్సింగ్ కోఎఫిషియెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ N2 ప్లస్ H2 గివింగ్ రైస్ టు NH3 అని ఉంది అనుకుందాం. దిస్ ఈస్ ద రియాక్షన్. ఓకే, ఇప్పుడు ఈ రియాక్షన్ బ్యాలెన్స్గా లేదు. ఓకే, దీన్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అండ్ ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, నైట్రోజన్స్ 1 ఉంది చూడండి. సో ప్రోడక్ట్ సైడ్ 1 ఉంది, రియాక్టెంట్ సైడ్ 2 ఉన్నాయి. సో మనకు ప్రోడక్ట్ సైడ్ కూడా 2 రావాలి కదా. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ 2 పెడతాం. ఓకే, అండ్ ఇప్పుడు నైట్రోజన్స్ బ్యాలెన్స్ అయిపోయి ఇక్కడ రియాక్టెంట్ సైడ్ కూడా 2 నైట్రోజన్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ కూడా 2 నైట్రోజన్స్ ఉన్నాయి కదా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి కదా. హైడ్రోజన్స్ రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ప్రోడక్ట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. 2తో మల్టిప్లై చేయాలి, 2 × 3. ఓకే, 2 × 3 6. సో 6 హైడ్రోజన్స్ ఉన్నాయి ప్రోడక్ట్ సైడ్. సో ఇక్కడ ఓన్లీ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం 3 పెట్టాలి. ఇక్కడ 3 పెడితే 6 హైడ్రోజన్స్ ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతాయి. రియాక్టెంట్ సైడ్ 6 హైడ్రోజన్స్ వచ్చేసాయి, అండ్ ప్రోడక్ట్ సైడ్ కూడా 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇట్లా మనం ఓ రియాక్షన్ని బ్యాలెన్స్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనం బ్యాలెన్సింగ్లో ఈ నెంబర్స్ ఏవైతే పెడుతున్నామో దీన్ని మనం స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ ఆర్ బ్యాలెన్సింగ్ కోఎఫిషియెంట్స్ అంటాం. సో ఇక్కడ చూడండి ఈ 1, ఈ 3, ఈ 2 ఏవైతే ఉన్నాయో ఇవి స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ ఆర్ బ్యాలెన్సింగ్ కోఎఫిషియెంట్స్ అంటాం. సో అవే ఇక్కడ మనం M1, M2, N1, N2 అని రాశాను నేను సింబాలిక్గా, రైట్. ఇప్పుడు దీనికి మనం రేట్ ఆఫ్ రియాక్షన్ రాయాలి. ఫస్ట్ మనం రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్స్ రాద్దాం. ఇక్కడ రియాక్టెంట్స్ ఏంటి, A అండ్ B కదా. సో మనం ఫస్ట్ రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు A అండ్ B రాద్దాం. ఓకే, సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు, రేట్ ఆఫ్ రియాక్షన్ ఫార్ములా ఏంటి, చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. చేంజ్ అంటే నేను ఏం చెప్పాను, చేంజ్ అంటే డెల్టా పెట్టాలి. ఓకే, డెల్టా
సో చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. కాన్సన్ట్రేషన్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్, ఇక్కడ రియాక్టెంట్ ఏంటి ఏ, డివైడెడ్ బై ఫార్ములాలో ఏముంది చేంజ్ ఇన్ టైం. సో చేంజ్ అంటే డెల్టా, టైం అంటే టీ. స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో m1 దీన్ని మనం డివైడ్ చేయాలి, దట్ ఈస్ 1/m1 అని రాయాలి. అండ్ ఇది రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్ కాబట్టి మనం ఇక్కడ నెగటివ్ సైన్ పెడతాం, రైట్. సో ఎప్పుడైనా ఈ కోఎఫిషియంట్స్ ఇస్తే కనుక మనం 1 స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నౌ రేట్ విత్ రెస్పెక్ట్ టు బి రియాక్టెంట్ రాద్దాం. ఓకే, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ బి కదా. సో చేంజ్ అంటే ఏంటి డెల్టా, కాన్సన్ట్రేషన్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్, అండ్ రియాక్టెంట్ అంటే బి బై చేంజ్ ఇన్ టైం అంటే డెల్టా టీ, రైట్. సో ఇక్కడ స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఏముంది m2, సో 1/m2, అండ్ ఇది రియాక్టెంట్ కాబట్టి మనం ఇక్కడ నెగటివ్ సైన్ పెడతాం. ఈ నెగటివ్ సైన్ దేని ఇండికేట్ చేస్తుందంటే డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్, చెప్పాను కదా ఇందాక. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నౌ కమింగ్ టు ద ప్రోడక్ట్స్. ఓకే, ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు ప్రోడక్ట్స్ రాద్దాం. ఫస్ట్ ఏమో పి, ప్రోడక్ట్ పి రేట్ రాద్దాం. ఓకే, డెల్టా కాన్సన్ట్రేషన్ పి బై చేంజ్ ఇన్ టైం దట్ ఈస్ డెల్టా టీ, రైట్. అండ్ ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది, స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఏముంది n1 ఉంది, సో 1/n1 అని రాసుకుంటాం. ఓకే, కోఎఫిషియంట్స్ ఉంటే ఎప్పుడైనా డివైడ్ చేయాలి, రైట్. సో ఇది ప్రోడక్ట్ కాబట్టి మనం పాజిటివ్ సైన్ పెడతాం ఇక్కడ, దట్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్. నౌ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏముంది క్యూ. ఓకే, రేట్ విత్ రెస్పెక్ట్ టు క్యూ రాద్దాం. ఓకే, డెల్టా కాన్సన్ట్రేషన్ క్యూ బై డెల్టా టీ. ఇక్కడ స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఏముంది n2 కదా, సో 1/n2, అండ్ ఇది ప్రోడక్ట్ కాబట్టి పాజిటివ్ సైన్ వస్తుంది, రైట్. సో ఒకవేళ మనకి స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్స్ ఇస్తే కనుక మనం రేట్ ఆఫ్ రియాక్షన్ ఇట్లా రాసుకుంటాం, అర్థమైందా. సో నౌ కమింగ్ టు అవర్ క్వశ్చన్. సో మన క్వశ్చన్లోకి వచ్చేస్తే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు, కెమికల్ రియాక్షన్ 5Br మైనస్ ప్లస్ BrO3 మైనస్ ప్లస్ 6H ప్లస్ గివింగ్ రైస్ టు 3Br2 ప్లస్ 3H2O. సో ఇక్కడ స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్స్ ఇచ్చారు కదా, 5, ఇక్కడ 1, ఇక్కడ 6, 3, ఇక్కడ 3. సో ఇవన్నీ కూడా స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్స్, అంటే ఈ రియాక్షన్ ఈ మోడల్లో ఉంది కదా, ఈ టైప్లో ఉంది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా మనం ఇలాగే రాయాలి. సో ఇక్కడ రాసాం కదా, ఇలాగే రాయాలి, రైట్. సో చూడండి ఇప్పుడు, సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫస్ట్ ఇక్కడ రాసేసుకోండి. రేట్ ఆఫ్ రియాక్షన్ ఫార్ములా ఏంటి, చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రోడక్ట్స్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం. ఓకే, ఇది రేట్ ఆఫ్ రియాక్షన్ ఫార్ములా, రైట్. సో ఇక్కడ చూడండి, చేంజ్ అంటే నేను డెల్టాతో ఇండికేట్ చేయమని చెప్పాను కదా, డెల్టా కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, కాన్సన్ట్రేషన్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్, ఇక్కడ రియాక్టెంట్ ఏమిచ్చాడు Br మైనస్, సో Br మైనస్ అని రాయండి, డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం, చేంజ్ అంటే డెల్టా, టైం అంటే టీ. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ 5 ఇచ్చాడు కదా, సో 1/5. సో ఇది రియాక్టెంట్ కాబట్టి మనం ఇక్కడ నెగటివ్ సైన్ పెడతాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ రియాక్టెంట్ ఏంటి BrO3 మైనస్, రైట్. నౌ రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు BrO3 రాద్దాం. ఓకే, డెల్టా కాన్సన్ట్రేషన్ ఆఫ్ BrO3 మైనస్ బై చేంజ్ ఇన్ టైం డెల్టా టీ. ఓకే, వాట్ ఈస్ కోఎఫిషియంట్ 1 కాబట్టి మనం 1/1 రాసిన 1 అవుతుంది కాబట్టి సో ఏం రాయాల్సిన అవసరం లేదు. సో ఇది BrO3 మైనస్ ఈజ్ రియాక్టెంట్ కాబట్టి ఇక్కడ మనం నెగటివ్ సైన్ పెడతాం, రైట్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి థర్డ్ రియాక్టెంట్ ఏంటి H ప్లస్, రైట్. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు H ప్లస్ రాయాలి. సో చేంజ్ అంటే డెల్టాతో ఇండికేట్ చేస్తాము, అండ్ కాన్సన్ట్రేషన్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ H ప్లస్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ బై చేంజ్ ఇన్ టైం మీన్స్ డెల్టా టీ, రైట్. అండ్ ఇక్కడ స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఏంటి 6 కదా, సో 1/6 అని రాస్తాము, అండ్ H ప్లస్ ఈజ్ ద రియాక్టెంట్ కాబట్టి ఇక్కడ మనం నెగటివ్ సైన్ రాస్తాం, మైనస్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు నౌ కమింగ్ టు ద ప్రోడక్ట్స్. ఇప్పుడు ప్రోడక్ట్స్కి వద్దాము, అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ Br2. సో ఇప్పుడు రేట్ విత్ రెస్పెక్ట్ టు Br2 రాద్దాం. ఎట్లా రాయాలి, డెల్టా దట్ ఈస్ చేంజ్ కాన్సన్ట్రేషన్ Br2 దట్ ఈస్ స్క్వేర్ బ్రాకెట్స్ Br2 డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం దట్ ఈస్ డెల్టా టీ. సో ఇక్కడ స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి 1/3 అని రాయండి. అండ్ ఇది ప్రోడక్ట్ కదా, గుర్తుపెట్టుకోండి ఇది ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ సైన్ వస్తుంది. ఓకే, పాజిటివ్ సైన్ ఏంటి, ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఇండికేట్ చేస్తుంది, రైట్. ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏముంది వాటర్, రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ రాద్దాం. ఇప్పుడు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ డెల్టా కాన్సన్ట్రేషన్ వాటర్ బై చేంజ్ ఇన్ టైం దట్ ఈస్ డెల్టా టీ. సో ఇక్కడ స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఈస్ 3, సో 1/3, అండ్ ఇది ప్రోడక్ట్ కాబట్టి పాజిటివ్ సైన్.
సో ఇట్లా రాయాలి. సో ఒక కెమికల్ రియాక్షన్ ఇస్తే అందులో స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ కూడా ఉంటే కనుక మనం రేట్ ఆఫ్ రియాక్షన్ ఇట్లా రాసుకోవాలి, రైట్. ఒక స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ లేకపోతే నేను ఇక్కడ చెప్పాను కదా డైరెక్ట్గా ఇట్లా రాసేసుకోవాలి. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఈస్ రేట్ లా, ఇల్లుస్ట్రేట్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో రేట్ లా అంటే ఏంటో అడుగుతున్నాడు అండ్ ఎగ్జాంపుల్ కూడా ఇమ్మంటున్నాడు. సో రేట్ లా అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్. ఇందులో నుంచే మనము ఆర్డర్, మాలిక్యులారిటీ అన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో రేట్ లా ఈజ్ అ ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రేట్ లా ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. సో ఈ రేట్ లా ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అయి ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేట్ లా ఈజ్ కంప్లీట్లీ అన్ ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్. నేను చెప్పాను కదా రేట్ లా ఈజ్ ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్ అన్నమాట. ఇందులో అంటే రేట్లలో అన్ని కూడా ఎక్స్పెరిమెంటల్ గానే డిటర్మైన్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ తీసుకుంటే దట్ ఈస్ AA ప్లస్ BB గివింగ్ రైస్ టు ప్రోడక్ట్స్. సో ఈ రియాక్షన్లో A అండ్ B ఆర్ ద ప్రోడక్ట్స్ అండ్ స్మాల్ a అండ్ స్మాల్ b ఆర్ ద స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే, స్మాల్ a అండ్ స్మాల్ b ఆర్ ద స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. సో రేట్లా ఏం చెప్తుందంటే రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, రేట్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ యొక్క ప్రోడక్ట్కి, దట్ ఈస్ మల్టిప్లికేషన్కి. అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అంటే ఇక్కడ రియాక్టెంట్స్ ఏంటి A అండ్ B కదా. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ A అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B డాట్, ఈ రెండింటి మధ్యలో డాట్, డాట్ అంటే ప్రోడక్ట్, ప్రోడక్ట్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్, రైట్. సో కాన్సన్ట్రేషన్ మనం స్క్వేర్ బ్రాకెట్స్లో రాస్తాం కదా. సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇండికేట్ ద కాన్సన్ట్రేషన్. సో రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్, దట్ ఈస్ మల్టిప్లికేషన్. అంటే ఇక్కడ డాట్ పెట్టాం కదా, ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B, దట్ ఈస్ A అండ్ B ఆర్ ద రియాక్టెంట్స్. ఓకే, రేస్ టు ద పవర్ X and Y. ఓకే, ఈ X and Y ఆర్ experimentally calculated. ఓకే, అండ్ ఈ X and Y మే ఆర్ మే నాట్ బి ఈక్వల్ టు A and B. అంటే ఈ X and Y ఏదైతే ఉందో అవి A and Bతో ఈక్వల్గా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఈక్వల్గా ఉండకపోవచ్చు. కంప్లీట్గా ఈ X and Y మనము ఎక్స్పెరిమెంటల్గానే మనం డిటర్మైన్ చేస్తామన్నమాట. ఓకే, ఒక్కోసారి ఈ X and Y A and Bతో మ్యాచ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వకపోవచ్చు, రైట్. సో ఇక్కడ మనం ప్రపోర్షనాలిటీ సైన్ని తీసేస్తే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని పెట్టుకోవాలి కదా. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు K, దట్ ఈస్ రేట్ కాన్స్టెంట్. ఇది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనమాట. సో K ఈజ్ నథింగ్ బట్ రేట్ కాన్స్టెంట్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A raised to the power X and concentration of B raised to the power Y, right, where K is equal to proportionality constant which is nothing but rate constant antam. Okay, so idi na rate law. So this is called rate law. So what is rate law? Rate law is equal to rate constant into concentration of A raised to power X into concentration of B raised to power Y. Okay, X and Y are the values which are to be determined experimentally. X and Y values experimental గా మనం డిటర్మైన్ చేస్తాం, రైట్. ఓకే, అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. రేట్ లా, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంటల్లీ డిటర్మైన్డ్ ఎక్స్ప్రెషన్ విచ్ రిలేట్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్. చూడండి ఇక్కడ. సో రేట్ లా ఏం డినోట్ చేస్తుంది, ఇది రిలేషన్ బిట్వీన్ రేట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్ A అండ్ స్క్వేర్ బ్రాకెట్ B ఏంటివి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్సే కదా. సో ఈ రేట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఎట్లా రిలేట్ అయి ఉన్నాయి అనేది మనకు రేట్లా చెప్తుంది అనమాట. ఓకే, ఫార్ ఏ హైపోథెటికల్ రియాక్షన్ AA plus BB is equal to products, the rate law is written as rate is directly proportional to concentration of A raised to the power X, concentration of B raised to the power Y. Okay, where X and Y are the orders of the reaction with respect to A and B respectively, they may or may not be the same as the stoichiometric coefficients of the balanced chemical reaction. ఓకే, సో నేను ఇక్కడ అదే చెప్పాను, ఆన్సర్లో ఇంతవరకే ఉంది. ఓకే, బట్ ఎక్స్ట్రా మీరు ఇది రాయాలనుకుంటే కూడా రాసేయచ్చు. ఓకే, యుల్ గెట్ ఫుల్ మార్క్స్, రైట్ నానా. దిస్ ఈజ్ ఆన్సర్, దిస్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 2. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఆర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే ఏంటి అడుగుతున్నాడు. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోండి నాన్న, కెమికల్ రియాక్షన్స్ ఆర్ ఆఫ్ 2 types. ఓకే, ఎలిమెంటరీ రియాక్షన్స్ అండ్ కాంప్లెక్స్ రియాక్షన్స్. సో ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఏంటి, ఏ రియాక్షన్లో అయితే ఒకటే స్టెప్ ఉంటుందో, దట్ ఈస్ సింగిల్ స్టెప్ ఉంటుందో దాన్ని మనం ఎలిమెంటరీ రియాక్షన్ అంటాం. ఓకే, అండ్ కాంప్లెక్స్ రియాక్షన్ అంటే ఏంటి, ఏ రియాక్షన్లో అయితే మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయో, దట్ ఈస్ 2 steps ఆర్ మోర్ దాన్ 2 steps ఉంటాయో దాన్ని మనం కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటాం. ఓకే, చూడండి ఇక్కడ ఎలిమెంటరీ రియాక్షన్స్, ద రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ 1 step ఆర్ కాల్డ్ ఎలిమెంటరీ రియాక్షన్స్. ఒక స్టెప్లో అయ్యే రియాక్షన్స్ని మనం ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి,
2HI is giving rise to H2 plus I2. ఇది elementary reaction example. Okay. Now coming to the next question, that is question number 4. What are complex reactions? Name one complex reaction. మనం ఇందాక అనుకున్నాం కదా reactions 2 types అని, that is elementary reaction and complex reactions అని. elementary reaction అంటే ఒక స్టెప్ లో అయ్యేది elementary reaction, and complex reactions అంటే 2 or more than 2 steps లో జరిగేది కాంప్లెక్స్ రియాక్షన్. ఓకే, ఈ రియాక్షన్స్ లో రియాక్షన్ మెకానిజం ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. దీస్ ఆర్ ద రియాక్షన్స్ విచ్ ఇన్వాల్వ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంటరీ రియాక్షన్స్ ఫార్ ద కన్వర్షన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇంటూ ప్రోడక్ట్స్. సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే 2 or more than 2 రియాక్షన్స్, మల్టిపుల్ స్టెప్స్ లో అవుతుంది అనమాట ఈ రియాక్షన్. ఓకే, కాంప్లెక్స్ రియాక్షన్స్ మల్టిపుల్ స్టెప్స్ లో అవుతాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ చూడండి. ఆక్సిడేషన్ ఆఫ్ ఈథేన్ టు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ passes through a series of intermediate steps. Here alcohol, aldehyde and acid are formed. ఇది ఎగ్జాంపుల్. సో ఈ కాంప్లెక్స్ రియాక్షన్స్ ఎట్లుంటాయో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. బట్ ఇది ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంతవరకు రాస్తే సరిపోతుంది ఎగ్జామ్లో, రైట్? బట్ ఎగ్జామ్లో మీరు ఎగ్జాంపుల్ ఈ 2 lines రాస్తే సరిపోతుంది. ఓకే, ఈ రియాక్షన్స్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను ఈ రియాక్షన్స్ మీకు చూపిస్తున్నాను. ఓకే, సో కాంప్లెక్స్ రియాక్షన్ అంటే 2 steps ఆర్ మోర్ దాన్ 2 steps, మల్టిపుల్ స్టెప్స్లో అవుతుంది అనమాట. ఈ ఆక్సిడేషన్ ఆఫ్ ఈథేన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఆక్సిడేషన్ ఆఫ్ ఈథేన్ టోటల్గా 4 steps లో అయ్యిందనమాట. సో ఫస్ట్ స్టెప్లో ఈథేన్ ఇథైల్ ఆల్కహాల్లోకి కన్వర్ట్ అయింది, దట్ ఈస్ ఆల్కహాల్లోకి కన్వర్ట్ అయింది. నెక్స్ట్ స్టెప్లో ఈ ఆల్కహాల్ అసిటాల్డిహైడ్, దట్ ఈస్ ఆల్డిహైడ్లోకి కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఈ అసిటాల్డిహైడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్డిహైడ్ యాసిడ్లోకి కన్వర్ట్ అయింది, అసిటిక్ యాసిడ్. నెక్స్ట్ ఈ అసిటిక్ యాసిడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కింద కన్వర్ట్ అయిపోయింది అనమాట. టోటల్గా ఇది 4 step రియాక్షన్ అనమాట. ఓకే, దీని కనుక మనం ఈ 4 steps కనుక మనం సమ్మప్ చేస్తే, ఓకే, ఈ 4 steps కనుక మనం సమ్మప్ చేస్తే మనకు ఈ ఓవరాల్ రియాక్షన్ వస్తుంది, రైట్? దట్ ఈస్ 2 moles ఆఫ్ ఈథేన్ ప్లస్ 7 moles ఆఫ్ ఆక్సిజన్ గివింగ్ రైస్ టు 4 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 6 moles ఆఫ్ వాటర్. సో ఇది ఓవరాల్ రియాక్షన్. అర్థమైందా? ఇది రియాక్షన్ సీక్వెన్స్. ఈథేన్ ఆల్కహాల్లోకి కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఆల్కహాల్ ఆల్డిహైడ్లోకి కన్వర్ట్ అయింది. ఈ ఆల్డిహైడ్ అసిటిక్ యాసిడ్, దట్ ఈస్ యాసిడ్లోకి కన్వర్ట్ అయింది. అండ్ దెన్ ఈ యాసిడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్లోకి కన్వర్ట్ అయింది. సో దిస్ ఈస్ అబౌట్ కాంప్లెక్స్ రియాక్షన్, రైట్? నౌ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. డిఫైన్ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో మాలిక్యులారిటీ అంటే ఏంటి, ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు, రైట్? సో వాట్ ఈస్ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్? ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పీషీస్, atoms, ions or molecules taking part in an elementary reaction which must collide simultaneously in order to bring about a chemical reaction. సో మెయిన్గా మాలిక్యులారిటీ మనం ఎలిమెంటరీ రియాక్షన్స్లోనే చూస్తామన్నమాట. ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వాట్ ఈస్ దట్? ఎలిమెంటరీ రియాక్షన్ అంటే సింగిల్ స్టెప్లో జరిగే రియాక్షన్ని మనం ఎలిమెంటరీ రియాక్షన్ అంటాం. సో ఎలిమెంటరీ రియాక్షన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ అయితే పార్టిసిపేట్ అవుతున్నాయో, దట్ ఈస్ ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతున్నాయో దాన్ని మనం మాలిక్యులారిటీ అంటాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమికల్ రియాక్షన్ తీసుకుందాం, దట్ ఈస్ A + B గివింగ్ రైస్ టు ప్రోడక్ట్స్, రైట్? సో ఈ A అండ్ B ఏంటి, రియాక్టెంట్స్ కదా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఉన్నాయి? A అండ్ B అంటే ఇక్కడ 2 మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతున్నాయి. సో దీని మాలిక్యులారిటీ ఏంటి? 2 అనమాట. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతున్నాయో అది ఆ రియాక్షన్ మాలిక్యులారిటీ. సో డిపెండింగ్ అపాన్ నంబర్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం కెమికల్ రియాక్షన్స్ని క్లాసిఫై చేస్తామన్నమాట. ఎట్లాగా? యూనిమాలిక్యులర్ రియాక్షన్స్, బైమాలిక్యులర్ రియాక్షన్స్ అండ్ ట్రైమాలిక్యులర్ రియాక్షన్స్. యూనిమాలిక్యులర్ అంటే ఈ రియాక్షన్లో ఓన్లీ ఒక రియాక్టెంట్ మాలిక్యూలే ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ NH4NO2. సో ఇక్కడ ఓన్లీ 1 molecule ఆఫ్ NH4NO2 ఈజ్ గివింగ్ రైస్ టు N2 + 2H2O. ఇక్కడ ఓన్లీ 1 రియాక్టెంట్ మాలిక్యూల్ ఉంది కాబట్టి దీని మాలిక్యులారిటీ 1. కాబట్టి ఇలాంటి రియాక్షన్స్ని మనం యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ అంటాం. ఓకే, నౌ కమింగ్ టు బయోమాలిక్యులర్ రియాక్షన్స్. ఇందులో చూడండి 2HI అంటే ఇక్కడ 2 molecules ఆఫ్ HI రియాక్ట్ అవుతున్నాయి టు ఫార్మ్ H2 అండ్ I2. అంటే ఇక్కడ 2 రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి, 2 HI మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి దీని మాలిక్యులారిటీ 2 అనమాట. సో ఇలాంటి రియాక్షన్స్ని మనం బయోమాలిక్యులర్ రియాక్షన్స్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్ ట్రైమాలిక్యులర్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి, 2NO + O2. సో ఇక్కడ 2 molecules ఆఫ్ NO అండ్ 1 molecule ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రియాక్టింగ్ టు ఫార్మ్ 2NO2. అంటే ఇక్కడ ఎన్ని రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి? ఇక్కడ 2 molecules ఆఫ్ NO ఉంది, ఇక్కడ 1 molecule ఆఫ్ O2 ఉంది. సో ఇక్కడ 2 + 1
3 రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 3 రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఉన్నందుకు ఈ రియాక్షన్ మాలిక్యులారిటీ ఏంటి 3. కాబట్టి దీన్ని ట్రై మాలిక్యులర్ రియాక్షన్స్ అంటాం. ట్రై అంటే 3, బై అంటే 2, యూని అంటే 1 కదా, అర్థమైందా? సో దిస్ ఇస్ అబౌట్ మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్, రైట్? నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 6, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ఎ జీరో ఆర్డర్ రియాక్షన్. సో జీరో ఆర్డర్ రియాక్షన్కి 2 ఎగ్జాంపుల్ రియాక్షన్స్ ఇమ్మన్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దెన్ అప్పుడు మనకు జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే ఏంటో అర్థమవుతుంది, రైట్? సో మనం ఆల్రెడీ రేట్లా గురించి చూసాం కదా ఇందాక క్వశ్చన్లో. సో వాట్ ఈస్ రేట్లా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ తీసుకుంటే ఏఏ ప్లస్ బీబీ గివింగ్ రైస్ టు ప్రోడక్ట్స్. సో ఈ రియాక్షన్ కనుక తీసుకుంటే ఏ అండ్ బి ఆర్ ద రియాక్టెంట్స్ కదా, అండ్ స్మాల్ ఏ అండ్ స్మాల్ బి ఏంటి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్, రైట్? సో ఈ రియాక్షన్కి మనం రేట్లా ఎలా రాస్తాము? రేట్ ఈజ్ ఈక్వల్ టు K, that is rate constant, into concentration of A raised to the power X into concentration of B raised to the power Y. సో ఇట్లానే కదా రేట్లా రాస్తాము, ఇందాక చూసాం కదా. సో ఈ X and Y అంటే ఏంటి నేను చెప్పాను కదా, X and Y ఆర్ ద వాల్యూస్ విచ్ ఆర్ డిటర్మైన్డ్ ఎక్స్పెరిమెంటలీ. ఈ X and Y వాల్యూస్ మనం ఎక్స్పెరిమెంటల్గా డిటర్మైన్ చేస్తాం అనమాట. ఓకే, ఈ X and Y వాల్యూస్ మే ఆర్ మే నాట్ బి ఈక్వల్ టు A and B, దట్ ఈస్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నాన్న ఇది. ఎక్స్ అండ్ వై ఆర్ ఎక్స్పెరిమెంటలీ డిటర్మైన్డ్ వాల్యూస్. ఇవి ఏ అండ్ బి దట్ ఈస్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్తో ఈక్వల్గానన్నా ఉండొచ్చు, ఈక్వల్గా లేకపోవచ్చు కూడా. ఓకే, డిపెండ్స్ ఆన్ ద రియాక్షన్, రైట్? సో అర్థమైందా? సో ఎక్స్ ఇక్కడ ఏం డినోట్ చేస్తుంది? ఎక్స్ డినోట్స్ ద ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ఏ. అంటే రియాక్టెంట్ ఏ రెస్పెక్ట్లో ఏదైతే ఆర్డర్ ఉందో అది ఎక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ అండ్ ఇక్కడ వై ఏం డినోట్ చేస్తుంది? ఇది y ఈజ్ ద ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు బి. అంటే రియాక్టెంట్ బి రెస్పెక్ట్లో ఏదైతే ఆర్డర్ ఉందో అది y అనమాట. ఓకే, సో ఈ ఎక్స్ అండ్ వై నేను చెప్పాను కదా ఇవి ఎక్స్పెరిమెంటల్లీ డిటర్మైన్ చేస్తాము. ఓకే, అండ్ ఈ ఎక్స్ ప్లస్ వై అప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ సమ్ ఆఫ్ ద పవర్స్. అంటే ఈ రెండు పవర్స్ యొక్క సమ్ ఏమవుతుంది అప్పుడు? ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అవుతుంది. దట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ద ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఓకే, X plus Y denotes the overall order of the reaction. సో మొత్తం కంప్లీట్ రియాక్షన్ యొక్క ఆర్డర్ ఏంటో ఈ X plus Y డినోట్ చేస్తుంది. సో ఈ X plus Yని మనం ఎన్ అంటాం. ఎన్ అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. సో మనం ఈ చాప్టర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ని చదువుతాం. లైక్ జీరో ఆర్డర్ రియాక్షన్స్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, సూడో ఫస్ట్ ఆర్డర్. ఓకే, సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఆర్డర్స్. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో జీరో ఆర్డర్ రియాక్షన్ అని ఇచ్చాడు. ఓకే, జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే పేర్లోనే ఉంది, దట్ ఈస్ ఆర్డర్ 0 ఉంటుంది. దట్ మీన్స్ n విల్ బి ఈక్వల్ టు 0. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ విల్ బి ఈక్వల్ టు 0. ఓకే, ఒక ఎగ్జాంపుల్ రియాక్షన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కెమికల్ రియాక్షన్ని తీసుకుందాం. ఏ ఈజ్ గివింగ్ రైస్ టు ప్రోడక్ట్. ఓకే, ఏ ఈజ్ ద రియాక్టెంట్ అండ్ పి ఈజ్ ద ప్రోడక్ట్. ఓకే, సో అకార్డింగ్ టు రేట్లా మనం ఏం రాస్తాము? రేట్ ఈజ్ ఈక్వల్ టు కే, దట్ ఈస్ రేట్ కాన్స్టాంట్, ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏ రేస్ టు ద పవర్ ఎక్స్. సో అకార్డింగ్ టు రేట్లా మనం ఈక్వేషన్ ఇట్లా రాస్తాం, రైట్? సో ఎక్స్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ఏ కదా. సో ఇన్ జీరో ఆర్డర్ రియాక్షన్స్ ఈ ఆర్డర్ 0 ఉంటుంది. సో అప్పుడు ఏమొస్తుంది? కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ రేస్ టు ద పవర్ 0 వస్తుంది. ఓకే, ఈ ఎక్స్ ప్లేస్లో మనం 0 పెడుతున్నాం బికాజ్ ఆర్డర్ ఈజ్ 0 కదా ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్స్. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ టు ద పవర్ 0. సో ఇప్పుడు రేట్ని ఏమని రాయొచ్చు? రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ రేస్ టు ద పవర్ 0. సో ఎనీథింగ్ రేస్ టు ద పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఇంటూ 1, రైట్? సో రేట్ ఈజ్ ఈక్వల్ టు కే వస్తుంది. కే అంటే ఏంటి? రేట్ కాన్స్టెంట్. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ వస్తుంది ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్స్. దట్ ఈస్ జీరో ఆర్డర్ రియాక్షన్స్ అంటే ఏ రియాక్షన్లో అయితే రేట్ ఆఫ్ రియాక్షన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మీద డిపెండ్ అయి ఉండదో అలాంటి రియాక్షన్స్ని మనం జీరో ఆర్డర్ రియాక్షన్స్ అంటాం. ఓకే, ద రియాక్షన్స్ ఇన్ విచ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ is not dependent on the concentration of the reactant, right? That is rate of reaction is independent on concentration of reactant kada. Important thing enti ante zero order reactions lo, so ee reactions normal conditions lo avvavu annamata. So some extreme conditions avasram padtayi. Okay, some special conditions avasram padtayi. Okay, now let's see the examples of zero order reactions. First example is H2 plus Cl2 giving rise to 2HCl. Okay, for example మనం ఒక కంటైనర్ లో హైడ్రోజన్ అండ్ క్లోరిన్ తీసుకొని పక్కకు పెట్టేసామనుకోండి, అది HCl ఫామ్ చేయదు. దట్ ఈస్ నార్మల్ కండిషన్స్లో HCl ఫామ్ అవ్వదు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ Hnu, దట్ ఈస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్
ఈ రియాక్షన్ అవుతుందన్నమాట. ఓకే, దిస్ ఇస్ స్పెషల్ కండిషన్. నేను చెప్పాను కదా, స్పెషల్ కండిషన్స్లోనే జీరో ఆర్డర్ రియాక్షన్స్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ ఈ రియాక్షన్లో రేట్ ఆఫ్ రియాక్షన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 అండ్ Cl2 మీద డిపెండ్ అయి ఉండదు. ఓకే, సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, దట్ ఈస్ H2 అండ్ Cl2. కాబట్టి ఈ రియాక్షన్ని మనం జీరో ఆర్డర్ రియాక్షన్ అంటాం. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, 2HI గివింగ్ రైస్ టు H2 ప్లస్ I2 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గోల్డ్. ఇక్కడ గోల్డ్ catalyst లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా రేట్ ఆఫ్ రియాక్షన్ ఈ రియాక్టెంట్ దట్ ఈస్ HI, హైడ్రోజన్ అయోడైడ్, ఈ HI మీద డిపెండ్ అయి ఉండదు అనమాట. సో ఇలాంటి రియాక్షన్స్ వేర్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, అలాంటి రియాక్షన్స్ ని మనం జీరో ఆర్డర్ రియాక్షన్స్ అంటాం. ఏ రియాక్షన్స్ లో అయితే రేట్ ఆఫ్ రియాక్షన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మీద ఆధారపడి ఉండదో వాటిని మనం జీరో ఆర్డర్ రియాక్షన్స్ అంటాం. అర్థమైందా? నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7. గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ గ్యాషియస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. సో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ గురించి అడిగాడు అనమాట. సో ప్రీవియస్ క్వశ్చన్ లోనేమో జీరో ఆర్డర్ రియాక్షన్ గురించి అడిగాడు, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ దట్ ఈస్ గ్యాషియస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ గురించి అడిగాడు. సో గ్యాషియస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అంటే ఏ రియాక్షన్ లో అయితే రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ గ్యాషియస్ స్టేట్ లో ఉంటాయో వాటిని మనం గ్యాషియస్ రియాక్షన్స్ అంటాం. అలాంటి ఎగ్జాంపుల్స్ ని అడిగాడు. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈస్ గివింగ్ రైస్ టు పి. సో ఇది రియాక్షన్ అనుకుందాం. ఓకే, సో అకార్డింగ్ టు రేట్ ఎలా రాయొచ్చు, రేట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ దట్ ఈస్ A రేస్ టు ద పవర్ X. ఓకే, సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనుకున్నాం కాబట్టి ఈ X అంటే ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట, రైట్. సో ఈ X మనం ఎప్పుడైనా ఎక్స్పెరిమెంటల్ గానే క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి నాన్న, ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్స్ మాలిక్యులారిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రియాక్షన్స్ అయితే సింగిల్ స్టెప్ లో అవుతున్నాయో సో దాని మాలిక్యులారిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ PCl5 గివింగ్ రైస్ టు PCl3 ప్లస్ Cl2. సో ఇది ఒక ఎలిమెంటరీ రియాక్షన్, అంటే ఈ రియాక్షన్ సింగిల్ స్టెప్ లోనే అవుతుంది అనమాట. సో దీని మాలిక్యులారిటీ ఏంటి, 1 కదా. సో 1 మాలిక్యూల్ ఆఫ్ PCl5 ఉంది కదా ఇక్కడ, కాబట్టి దీని మాలిక్యులారిటీ 1. సో ఇలాంటి ఎలిమెంటరీ రియాక్షన్స్ లో మాలిక్యులారిటీ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ అనమాట. సో ఇక్కడ మాలిక్యులారిటీ 1 ఉంది కదా, సో మాలిక్యులారిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్. ఎప్పుడు ఇన్ ఎలిమెంటరీ రియాక్షన్స్. ఓకే, ఎలిమెంటరీ రియాక్షన్స్ లో మాలిక్యులారిటీ ఏదైతే ఉందో అది దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ అనమాట. వేరస్ కాంప్లెక్స్ రియాక్షన్స్ లో మాలిక్యులారిటీ ఆర్డర్ తో ఈక్వల్ గా ఉండదు. నౌ సో ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కదా, దట్ ఈస్ X అంటే ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు A దట్ ఈస్ రియాక్టెంట్. సో ఇక్కడ ఆర్డర్ 1 ఉంది కాబట్టి ఇలాంటి రియాక్షన్స్ ని మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అంటాం. ఏమంటాం, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ లో ఆర్డర్ విల్ బి ఈక్వల్ టు 1. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ అడిగాడు కదా, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో N2O5 గ్యాస్ గివింగ్ రైస్ టు 2NO2 గ్యాస్ ప్లస్ హాఫ్ O2 గ్యాస్. సో ఇక్కడ చూడడానికి ఒక సింగిల్ స్టెప్ లాగానే ఉన్నా కూడా ఇది ఎలిమెంటరీ రియాక్షన్ కాదు నాన్న, ఇది కాంప్లెక్స్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ 3 స్టెప్స్ లో అవుతుంది అనమాట. ఓకే, కాబట్టి ఇది కాంప్లెక్స్ రియాక్షన్. ఈ కాంప్లెక్స్ రియాక్షన్ లో ఆర్డర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మాలిక్యులారిటీ. నేను చెప్పాను కదా, ఆర్డర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మాలిక్యులారిటీ. ఇక్కడ 1 అని ఉంది, బట్ యాక్చువల్ గా మనం దీన్ని బట్టి మనం ఆర్డర్ రాయకూడదు, మాలిక్యులారిటీని బట్టి ఆర్డర్ రాయకూడదు ఇలాంటి కాంప్లెక్స్ రియాక్షన్స్ లో. ఓకే, మనము ఈ ఆర్డర్ ని ఎక్స్పెరిమెంటల్ గా డిటర్మైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీని ఆర్డర్ 1 విచ్ ఈస్ ఎక్స్పెరిమెంటలీ డిటర్మైన్డ్, ఎందుకంటే ఇది కాంప్లెక్స్ రియాక్షన్ కాబట్టి. ఓకే, నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ C2H4 గ్యాస్ ప్లస్ H2 గ్యాస్ గివింగ్ రైస్ టు C2H6 గ్యాస్. సో దీనికి కూడా ఆర్డర్ 1 వస్తుంది విచ్ ఈస్ ఎక్స్పెరిమెంటలీ డిటర్మైన్డ్, ఇది కూడా ఎక్స్పెరిమెంటల్ గానే డిటర్మైన్ చేశారు. సో ఈ రియాక్షన్ 4 స్టెప్స్ లో అవుతుంది కాబట్టి ఇది కాంప్లెక్స్ రియాక్షన్, నాట్ ఎలిమెంటరీ రియాక్షన్. ఓకే, సో ఈ రియాక్షన్ ఆర్డర్ కూడా మనం ఎక్స్పెరిమెంటల్ గానే ఫైండ్ అవుట్ చేస్తాం. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, రైట్. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ హాఫ్ లైఫ్ ఆఫ్ ఎ రియాక్షన్, ఇల్లుస్ట్రేట్ యువర్ ఆన్సర్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో హాఫ్ లైఫ్ ఆఫ్ ఎ రియాక్షన్ అంటే ఏంటో డెఫినేషన్ అడుగుతున్నాడు అండ్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. ఓకే, సో హాఫ్ లైఫ్ ఆఫ్ ఎ రియాక్షన్, it is the time required to reduce the initial concentration of a reactant to 1/2 of its initial value. అంటే ఒక రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ హాఫ్ అవ్వటానికి అంటే సగం అవ్వటానికి ఎంత టైం పడుతుందో, అంటే ఎంత టైం రిక్వైర్ అవుతుందో దాన్ని మనం హాఫ్ లైఫ్ ఆఫ్ ఎ రియాక్షన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ A is giving rise to P. ఈ రియాక్షన్ తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ A కాన్సన్ట్రేషన్ 20 మోల్స్ ఉంది అనుకుందాం. ఓకే, ఈ 20 మోల్స్
హాఫ్ అవ్వడానికి ఎంత టైం అవసరం పడుతుందో, దట్ ఈస్ ఈ 20/2 దట్ ఈస్ 10 మోల్స్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని మనం హాఫ్ లైఫ్ అంటాం. ఓకే, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ హాఫ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని మనం హాఫ్ లైఫ్ ఆఫ్ రియాక్షన్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మనం ఒకవేళ 50 మోల్స్ తీసుకున్నాం అనుకుందాం. దీని హాఫ్ లైఫ్ ఏంటి? సగం అవ్వడానికి ఎంత టైం పడుతుందో అది హాఫ్ లైఫ్ కదా. సో 50/2 దట్ ఈస్ 25 మోల్స్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని మనం హాఫ్ లైఫ్ ఆఫ్ దిస్ రియాక్షన్ అంటాం. ఓకే, అర్థమైందా వాట్ ఈస్ హాఫ్ లైఫ్? సో దీన్ని మనం T12 తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, T12 తో రిప్రజెంట్ చేస్తాం, రైట్? సో ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయమని క్వశ్చన్లో అడిగాడు కదా. సో ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ హాఫ్ లైఫ్ దట్ ఈస్ T12 ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్స్కి మనం రేట్ కాన్స్టెంట్ K ఫార్ములాని కనుక డిరైవ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే K ఈజ్ ఈక్వల్ టు R0 మైనస్ R/T. సో ఇది మనం డిరైవ్ చేసిన తర్వాత వచ్చిన ఫార్ములా అనమాట. ఓకే, R0 అంటే ఏంటి? R0 ఈజ్ అ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఎట్ జీరో టైం, దట్ ఈస్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. అండ్ ఈ R అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఎట్ టైం T. ఒక టైం T తీసుకుంటే ఆ టైంలో మనకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఎంత ఉంది అనే దాన్ని మనం RTతో ఇండికేట్ చేస్తాం. అండ్ T ఈజ్ ద టైం. ఓకే, సో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? ఎట్ టైం T ఈజ్ ఈక్వల్ టు 0 వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్? R0 కదా. అండ్ ఎట్ టైం T12 కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఎంత ఉంటుంది? నేను చెప్పాను కదా, హాఫ్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. సో హాఫ్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ దట్ ఈస్ R0/2. ఓకే, సో T12 అంటే ఏంటి? సో ఏ టైంలో అయితే కాన్సన్ట్రేషన్ సగం అవుతుందో దాన్ని T12 అంటాం. కాబట్టి ఎట్ టైం T12లో మన కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది? హాఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ హాఫ్ అయిపోతుంది అనమాట. సో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ R0 కాబట్టి R0/2 అవుతుంది ఎట్ హాఫ్ లైఫ్ దట్ ఈస్ ఎట్ T12. అర్థమైందా? సో ఈ R0/2ని మనం ఈ R ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏమొస్తుంది? K ఈజ్ ఈక్వల్ టు R0 మైనస్ ఈ R ప్లేస్లో R0/2ని సబ్స్టిట్యూట్ చేయండి. R0/2 బై T బదులు T12 అని రాసేయండి. ఓకే, K ఈజ్ ఈక్వల్ టు, సో ఈ పై న్యూమరేటర్లో LCM తీయండి, బై 2 వస్తుంది. అండ్ ఈ R0/1 ఉంది కాబట్టి 2 R0 వస్తుంది. మీకు LCMs ఎట్లా తీయాలో తెలుసు అనుకుంటాను. మైనస్ R0 ఓకే బై T12. ఓకే, సో K ఈజ్ ఈక్వల్ టు 2 R0 మైనస్ R0 వస్తుంది బై 2 T12 వస్తుంది, రైట్? సో ఈ T12ని మనం LHSలోకి తీసుకెళ్ళి అండ్ Kని మనం RHSలోకి తీసుకెళ్తే ఏమొస్తుంది? T12 ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ R0 బై 2K వస్తుంది. సో దిస్ ఈజ్ ద T12 ఈక్వేషన్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్. ఓకే, అండ్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ చూద్దాం. ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ T12 ఈక్వేషన్ ఏంటో చూద్దాం. సో ఫర్ ఫస్ట్ ఆర్డర్కి మనం రేట్ కాన్స్టెంట్ ఫార్ములాని డిరైవ్ చేస్తే K ఈజ్ ఈక్వల్ టు 0.693 బై T12 వస్తుంది, రైట్? సో ఈ T12ని మనం LHS వైపు తీసుకెళ్తే T12 ఈజ్ ఈక్వల్ టు 0.693 బై ఈ K డినామినేటర్లోకి వచ్చేస్తుంది బై K. ఓకే, దిస్ ఈజ్ ద T12 ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఓకే, సో ఇట్లా మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు అనమాట ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఆర్ సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్? గివ్ వన్ ఎగ్జాంపుల్. సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ రియాక్షన్ ఇవ్వమని అడుగుతున్నాడు. ఓకే, a pseudo first order reaction is a reaction in which one of the reactants is present in a large excess, so its concentration remains practically constant during the course of the reaction. As a result, the reaction behaves as a first order reaction. సో ఒక కెమికల్ రియాక్షన్ తీసుకుంటే అందులో ఒక రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్సెస్గా తీసుకుంటాం అనమాట, అంటే ఎక్కువగా తీసుకుంటాం. సో దట్ టోటల్గా రియాక్షన్ అయినంతసేపు కూడా ఆ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది ఎక్సెస్గా ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇలాంటి రియాక్షన్స్ని మనం సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇథైల్ ఎస్టేట్ని వాటర్తో రియాక్ట్ చేస్తే దిస్ ఇస్ ఎక్సెస్ వాటర్, మనం ఎక్కువ వాటర్ తీసుకున్నాం అనమాట. అప్పుడు అసిటిక్ యాసిడ్ అండ్ ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది. వాటర్ని మనం ఎక్సెస్గా తీసుకుంటాం, అంటే ఎక్కువగా తీసుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ వాటర్ కాన్సన్ట్రేషన్ త్రూ అవుట్ ద రియాక్షన్, దట్ ఈస్ రియాక్షన్ మొత్తం కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది, కాన్సన్ట్రేషన్లో ఏ చేంజ్ రాదు. కాబట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇథైల్ ఎస్టేట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, ఈ వాటర్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉండదు అనమాట. ఓకే, బికాస్ ఇక్కడ వాటర్ని మనం ఎక్సెస్గా తీసుకున్నాం కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్ రాస్తే
rate is equal to rate constant, that is K, into concentration of CH3 COO C2H5, that is ethyl acetate, into concentration of water కదా. ఇలాగే కదా మనం రాసేది రేట్ ఈక్వేషన్, రేస్ టు ద పవర్ x అండ్ రేస్ టు ద పవర్ y, రైట్. సో మనం ఈ వాటర్ కాన్సన్ట్రేషన్ని ఎక్సెస్గా తీసుకున్నాం కాబట్టి ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ కాన్స్టెంట్గా ఉంటుంది త్రూ అవుట్ ద రియాక్షన్. కాబట్టి మనము ఎట్లా రాయొచ్చు అప్పుడు, రేట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్, దట్ ఈస్ K ఇంటూ CH3 COO C2H5 ఇంటూ ఇది వాటర్ కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా తీసుకున్నాం కాబట్టి మనం దీన్ని K డాష్ అని రాసుకోవచ్చు. K డాష్ అంటే కాన్స్టెంట్ అనమాట. ఓకే, సో రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ K డాష్ CH3 COO C2H5. K అండ్ K డాష్ ఆర్ ద కాన్స్టెంట్స్ కాబట్టి ఈ రేట్ ఓన్లీ ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇథైల్ అసిటేట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి రియాక్షన్స్ని మనం సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అంటాం. సూడో అంటే ఏంటి, ఫాల్స్ అని అర్థం. ఫాల్స్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. యాక్చువల్లీ ఈ రియాక్షన్ సెకండ్ ఆర్డర్ కిందికి వస్తుంది, బట్ ఇక్కడ వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్సెస్గా తీసుకున్నాం కాబట్టి, ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ కాన్స్టెంట్ అయిపోతుంది కాబట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇథైల్ అసిటేట్ మీదనే డిపెండ్ అయి ఉంది కాబట్టి ఇది మనకు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కిందకి వచ్చేసింది అనమాట. కాబట్టి దీన్ని మనం సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటున్నాం. చూడడానికి సెకండ్ ఆర్డర్ లాగా ఉన్నా కూడా ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ లాగానే బిహేవ్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇలాంటి రియాక్షన్స్ని మనం సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అంటాం, రైట్. సో అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ రియాక్షన్ మనం ఇట్లా రాసేసుకున్నాం, రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ CH3 COO C2H5. సో బికాస్ వాటర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ టేకెన్ యాజ్ కాన్స్టెంట్ కాబట్టి సో అది ఇక్కడ రాయలేదు. సో యూ కెన్ రైట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఎగ్జామ్. సో ఎగ్జామ్లో ఇట్లా కూడా రాయొచ్చు, డైరెక్ట్గా ఇట్లా కూడా రాసేయచ్చు. ఓకే, అండ్ హియర్ వాటర్ ఈస్ టేకెన్ ఇన్ ఎక్సెస్, దేర్ ఫోర్ ద రేట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ వాటర్. అర్థమైందా? సో రేట్ వాటర్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వదు, రేట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద CH3 COO C2H5 కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ ఇథైల్ అసిటేట్ కాన్సన్ట్రేషన్ మీదే రేట్ డిపెండ్ అయి ఉంటుంది ఇన్ సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్, రైట్. Now coming to the last question, that is question number 10. Explain the term activation energy of a reaction with a suitable diagram. So activation energy అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి with the help of diagram అని అడుగుతున్నాడు. Okay, activation energy is the minimum energy required to initiate a chemical reaction by forming an intermediate activated complex, that is C, is called activation energy. So activation energy అంటే ఏంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ తీసుకుందాం, A is giving rise to P, రైట్. సో ఇక్కడ రియాక్టెంట్ ఏంటి, A కదా. సో ఈ రియాక్టెంట్ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా, దాన్ని మనం ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ అంటాం. ఏంటి ఇది, దీన్ని మనం ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ అంటాం. వాట్ ఈస్ దట్, ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ అంటాం. అండ్ దీన్ని మనం ఈఆర్తో ఇండికేట్ చేస్తాం, ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ని ఈఆర్తో ఇండికేట్ చేస్తాం. బట్ ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ రియాక్షన్ స్టార్ట్ చేయడానికి సరిపోదు, రియాక్షన్ ప్రొసీడ్ అవ్వడానికి సరిపోదు. కాబట్టి మనం ఒక ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది రియాక్టెంట్స్కి. సో ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఓకే, సో ఈ రియాక్టెంట్కి ఏదైతే మనం ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తున్నామో రియాక్షన్ ప్రొసీడ్ అవ్వటానికి, దాన్ని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఓకే, ఏంటది, యాక్టివేషన్ ఎనర్జీ. దీన్ని మనం ఈఏతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అర్థమైందా? సో ఒక రియాక్షన్లో రియాక్టెంట్స్ ఉంటాయి కదా, ఆ రియాక్టెంట్స్కి ఆల్రెడీ ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ అంటాం. ఓకే, అండ్ రియాక్షన్ స్టార్ట్ అవ్వడానికి, దట్ ఈస్ రియాక్షన్ ప్రొసీడ్ అవ్వడానికి ఈ ఎనర్జీ సరిపోదు. దట్ ఈస్ రియాక్టెంట్స్లో ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ రియాక్షన్ ప్రొసీడ్ అవ్వడానికి అండ్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వడానికి ఈ ఎనర్జీ సరిపోదు. కాబట్టి ఒక ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఓకే, దీన్ని మనం ఈఏతో రిప్రజెంట్ చేస్తాం. అర్థమైందా? సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రియాక్షన్లోనైనా ప్రోడక్ట్ ఫామ్ అయ్యే ముందు యాక్టివేటెడ్ కాంప్లెక్స్, దట్ ఈస్ ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. ఓకే, అది ఫామ్ అవుతుంది, బట్ అది అన్స్టేబుల్గా ఉంటుంది అండ్ విత్ ఇన్ సెకండ్స్ ప్రోడక్ట్స్లోకి అది ఫామ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ అన్న. డైరెక్ట్ రియాక్టెంట్స్ డైరెక్ట్గా ప్రోడక్ట్స్లోకి ఫామ్ అవ్వవు. ఫస్ట్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఆర్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయినాక ఎంపడే ప్రోడక్ట్స్లోకి ఫామ్ అవుతాయి అనమాట. అండర్స్టూడ్? ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే థ్రెషోల్డ్ ఎనర్జీ. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ఈ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ ఏదైతే ఉందో అది ప్లస్ మనం ఏదైతే యాక్టివేషన్ ఎనర్జీ రియాక్టెంట్స్కి ఇచ్చామో రియాక్షన్ ప్రొసీడ్ అవ్వడానికి అండ్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వడానికి, దట్ ఈస్ కాల్డ్ థ్రెషోల్డ్ ఎనర్జీ. సో థ్రెషోల్డ్ ఎనర్జీని మనం ఈటీతో ఇండికేట్ చేస్తాం. ఈటీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ ప్లస్ యాక్టివేషన్ ఎనర్జీ. సో ఆల్రెడీ రియాక్టెంట్స్కి ఎంతైతే ఎనర్జీ ఉందో అది, దట్ ఈస్ ఈఆర్ ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే మనం రియాక్టెంట్స్కి ఇచ్చామో రియాక్షన్ ప్రొసీడ్ అవ్వడానికి,
అది దట్ ఈస్ యాక్టివేషన్ ఎనర్జీ. సో ఈఆర్ ప్లస్ ఈఏ దట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెన్స్ ప్లస్ యాక్టివేషన్ ఎనర్జీని మనం థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం యాక్టివేషన్ ఎనర్జీ దట్ ఈస్ ఈఏని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? ఈఏ ఈజ్ ఈక్వల్ టు ఈఏని మనం ఎల్హెచ్ఎస్ సైడ్కి తీసుకెళ్ళాం అనమాట, అండ్ ఈటీని మనం ఆర్హెచ్ఎస్ సైడ్కి తీసుకెళ్తాం. సో ఈటీ మైనస్ ఈఆర్ వస్తుంది, రైట్? సో దిస్ ఈస్ ద వే హౌ టు రిప్రజెంట్ ద యాక్టివేషన్ ఎనర్జీ, రైట్? సో ఇది ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్. ఓకే, ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్ అంటే ఏంటి? ఏ ఈజ్ గివింగ్ రైస్ టు పి ని మనం ఫార్వర్డ్ రియాక్షన్ అంటాం కదా. అండ్ ఫర్ బ్యాక్వర్డ్ రియాక్షన్ కి యాక్టివేషన్ ఎనర్జీ ఎట్లా రాయాలి? ఈఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈఏ డాష్ అంటే యాక్టివేషన్ ఎనర్జీ ఫర్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఓకే, ఈటీ దట్ ఈస్ థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ ఈపీ, ఈపీ అంటే ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఇట్లా మనం యాక్టివేషన్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తాం బ్యాక్వర్డ్ రియాక్షన్ కి, ఫర్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఓకే, బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటే ప్రోడక్ట్స్ టు రియాక్టెంట్స్, పి టు ఏ కదా. సో ఇప్పుడు గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనం ఒక గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నాము దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ రియాక్షన్ కోఆర్డినేట్. పొటెన్షియల్ ఎనర్జీ ఆన్ వై యాక్సిస్ అండ్ రియాక్షన్ కోఆర్డినేట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, రైట్? అండ్ ఇక్కడ ఆరిజిన్ ఓ అనుకుంటే ఈ పాయింట్, ఇది ఏ పాయింట్, ఇది ఏ పాయింట్ ఏంటంటే రియాక్టెంట్ పాయింట్, అంటే రియాక్షన్ స్టార్ట్ అయ్యే పాయింట్ అనమాట. అండ్ హియర్ దిస్ ఈస్ ద బి పాయింట్, ఇక్కడ ప్రోడక్ట్ ఫామ్ అయ్యే పాయింట్ అనమాట, ప్రోడక్ట్ ఫార్మేషన్ పాయింట్. అండ్ ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఏదైతే ఉందో పీక్ పాయింట్, ఈ పాయింట్ సి అనుకుందాం. ఇక్కడ ఈ సి పాయింట్ ఏంటి? యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ ఓ టు ఏ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ రియాక్టెంట్ ఎనర్జీని షో చేస్తుంది అనమాట, దట్ ఈస్ ఈఆర్ ని ఇండికేట్ చేస్తుంది. ఈఆర్ అంటే ఏంటి? ఒరిజినల్ గా దట్ ఈస్ ఇనిషియల్ గా రియాక్టెంట్స్ కి ఎంత ఎనర్జీ ఉంది అనేది ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ కదా ఈఆర్. సో దాన్ని ఈ ఓ టు ఏ ఎనర్జీ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ ఏ టు సి ఎనర్జీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఎనర్జీ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇది యాక్టివేషన్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది, దట్ ఈస్ ఈఏ. యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ గివెన్ టు ద రియాక్టెంట్స్. ఏదైతే మనం ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రియాక్టెంట్స్కి ఇస్తామో రియాక్షన్ ప్రొసీడ్ అవ్వడానికి అండ్ ఈ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యి అండ్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వడానికి, దీన్ని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. సో ఈ ఏ టు సి ఎనర్జీ ఏదైతే ఉందో ఇది యాక్టివేషన్ ఎనర్జీ, దట్ ఈస్ ఈఏ. సో ఇక్కడ చూడండి ఇది ఈఏ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఓ టు సి ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఒక రియాక్టెంట్కి ఉండాల్సిన టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, సో దట్ అది యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ చేసి ప్రోడక్ట్ ఫామ్ చేయడానికి ఆ రియాక్టెంట్కి టోటల్ ఎనర్జీ ఎంత ఉండాలో అది ఈ ఓ టు సి ఎనర్జీ ఇండికేట్ చేస్తుంది. దీన్నే మనం థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం, ఈటీ. ఇదే ఈటీ అనమాట. సో ఈటీ అంటే ఏంటి? థ్రెషోల్డ్ ఎనర్జీ విచ్ ఇస్ నథింగ్ బట్ ద టోటల్ ఎనర్జీ రిక్వైర్డ్ బై ద రియాక్టెంట్స్. ఎంత ఎనర్జీ అయితే రియాక్టెంట్స్కి ఉండాలో ఒక రియాక్షన్ ప్రొసీడ్ అయ్యి యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ చేసి అండ్ ప్రోడక్ట్స్ని ఫామ్ చేయడానికి దాన్ని మనం థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. దట్ ఈస్ ఒరిజినల్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్, దట్ ఈస్ ఇనిషియల్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ ప్లస్ యాక్టివేషన్ ఎనర్జీ. ఈ రెండు కలిపితే థ్రెషోల్డ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకే, ఈ థ్రెషోల్డ్ ఎనర్జీ ఓ టు సి వరకు ఏ ఎనర్జీ అయితే ఉందో అది థ్రెషోల్డ్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. ఓకే, గ్రాఫ్ అర్థమైందా? సో ఇక్కడ చూడండి ఓ టు ఏనేమో ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ని ఇండికేట్ చేస్తుంది, దట్ ఈస్ సో ఈ రియాక్టెంట్స్కి ఎంత ఇనిషియల్ ఎనర్జీ ఉందో అది ఓ టు ఏ ఎనర్జీ ఇండికేట్ చేస్తుంది, దట్ ఈస్ ఈఆర్. అండ్ ఏ టు సి ఎనర్జీ ఏమో యాక్టివేషన్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది, దట్ ఈస్ ఎక్స్ట్రా అమౌంట్ మనము రియాక్టెంట్స్కి ఎంత ఇవ్వాలి రియాక్షన్ ప్రొసీడ్ అవ్వటానికి అనేది. అండ్ ఈ ఓ టు సి ఏదైతే ఉందో కింది నుంచి మీది వరకు ఓ టు సి ఏదైతే ఉందో ఈ ఎనర్జీ థ్రెషోల్డ్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది అనమాట. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఈ రియాక్టెంట్కి మొత్తం టోటల్ ఎనర్జీ ఎంత ఉండాలి ఒక రియాక్షన్ స్టార్ట్ అవ్వడానికి, యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యి ప్రోడక్ట్ ఫామ్ చేయడానికి ఒక రియాక్టెంట్కి ఎంత ఎనర్జీ ఉండాలి అనేది థ్రెషోల్డ్ ఎనర్జీ అనమాట. సో ఈ థ్రెషోల్డ్ ఎనర్జీని ఓ టు సి ఇండికేట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఇది గ్రాఫ్. సో ఇవి నాన్న కెమికల్ కైనెటిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. దీని పీడిఎఫ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయితే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అన్ని చాప్టర్స్ 2 మార్క్స్ వీడియోస్ కావాలి అనుకుంటే ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ప్లీజ్ గో దేర్ అండ్ వాచ్ ద వీడియోస్, రైట్? అండ్ టుడేస్ ఎండింగ్ మోటివేషన్ లైన్స్ నాన్న, పడిపోయిన అడుగే పాఠం అవుతుంది, పట్టుదలే నీకు బాట అవుతుంది, మళ్ళీ లేచి ముందుకు నడిస్తే ప్రతి ఓటమి గెలుపు అవుతుంది. ఓకే, బాయ్ నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో and see you all in the next video.